Welcome to Shashivara YouTube channel. Please like, subscribe, share and comment. Today's recipe fish pakoda. దీనికి కావలసిన పదార్థాలు కస్తూరి మేతి, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ అంటే దీన్ని మనం జొన్నపిండి అంటామండి. మేము ఇంట్లో తయారు చేసిన జొన్నపిండిని తీసుకున్నాం. మీరు షాప్లో దొరికే కార్న్ ఫ్లోర్ని తీసుకోవచ్చు. జొన్నపిండి 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాం. ఓల్ గరం మసాలా అంటే కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ టేస్ట్కి తగినంత, ధనియాల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 1/2 టేబుల్ స్పూన్. దీనికి నేను సొరచాప్ తీసుకున్నాను, అంటే షార్క్ అంటారండి. దీన్ని నేను నీటిలో ఉడకబెట్టి దానిపైన ఉండే తోలుని తీసి పడేశాను. ఆ తోలుని అలా తీసుకోపోతే మనకి ఇసుకలా ఉంటుందండి. సో ఇలా ఉడకబెట్టుకొని దీని తోలు అనేది తీసేసాం. తీసిన తర్వాత పకోడీ కోసం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే ఈ చేప తినడం వల్ల బ్లడ్ బాగా పడుతుంది. ఫిష్ కోసం నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఫిష్ ముక్కల్ని తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు చూపించిన విధంగా ఓల్ గరం మసాలా యాడ్ చేసుకొని, తరువాత రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కస్తూరి మేతి, కార్న్ ఫ్లోర్ ఇలా యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలండి. బాగా కలుపుకొని దీన్ని 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి, బాగా నానేలాగా. ఎందుకు అంటే ఈ మసాలాలన్నీ ఆ ఫిష్కి బాగా పట్టాలండి. ఇలా 20 నిమిషాలు నానిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో ఆయిల్ని వేసుకోవాలండి, డీప్ ఫ్రైకి సరిపడంత. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. ఇలా ముక్కలు వేసిన తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత మనం ఒక టిష్యూ తీసుకొని అందులో ఫిష్ ముక్కల్ని తీసుకోవాలి. అది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుందండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఫిష్ ముక్కల్ని వేసుకొని ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. మనకు ఫిష్ పకోడీ రెడీ అయిపోయింది. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.